నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. ఈ అధ్యాయంలో అత్యంత బలాఢ్యుడు, అన్ని రకాల శస్త్రాస్త్రాలలో ప్రవీణుడైన గొల్యాతుతో యుద్ధం చేయడానికి సౌలు మరియు ఇశ్రాయేలీయుల సైనికులు భయపడ్డారు. 17వ అధ్యాయం 12-27 వచనాలలో దావీదు యుద్ధానికి సైనికుడిగా రాలేదు, తన అన్నలకు ఆహారం తీసుకురావడానికి వచ్చాడు. గొల్యాతు చేసిన అవమానాలు చూసి దావీదు దేవుని సన్నిధిని ఆశ్రయించి 31-32 వచనంలో సైనికులతో దావీదు ధైర్యంగా మాట్లాడిన మాటలు విని సౌలుతో చెప్పగా, సౌలు అతనిని పిలవగా అక్కడ దావీదు దేవునిపై అతనుకున్న విశ్వాసంతో ఎవరూ భయపడవద్దు, నేను గొల్యాతుతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. 32వ వచనంలో ఇశ్రాయేలులకు శత్రువు గురించి భయం, నిరాశ ఉన్నప్పుడు దావీదు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. నాయకులు, రాజు, సైనికులు భయపడిన చోట దావీదు ధైర్యంగా ఉన్నాడు. దావీదు తన శక్తిపై ఆధారపడలేదు, దేవునిలో ఉన్న విశ్వాసంతో మాట్లాడాడు. అందుకే దేవుడు ఉన్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడు, కాబట్టి నేనే యుద్ధానికి వెళ్తాను అన్నటువంటి సందర్భంలోనిది. 27వ సంకీర్తన మొదటి చరణం. దావీదు హృదయం భయపడకపోవడానికి కారణం యెహోవా నాకు బలం, రక్షణ అని దృఢంగా నమ్మేవాడు కనుక, దేవుడితో సహవాసం చేసేవాడు కనుక దేవుడిచ్చిన బలాన్ని, ఆలోచనను, ధైర్యాన్ని పొందుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవునిపై స్థిర విశ్వాసం కలిగి విశ్వాస జీవితానికి మూలమైన విశ్వాస పరిమాణాన్ని జీవితం కడవరకు కాపాడుకునేవాడు పక్షంగా దేవుడు నిలుస్తాడు, యుద్ధం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆమేన్.